హే ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు ఆనంద్. ఈరోజు మనము యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి చదవాల్సిందిగా కోరుచున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక గుడ్డివాడిని స్వస్థపరచడాన్ని మనం చూస్తాము. ఆ గుడ్డివాడి గురించి ఒక స్పెషాలిటీ ఏంటంటే 11th వర్స్లో తను యేసుక్రీస్తుని ఒక మనిషిలాగా చూస్తాడు. 17th వర్స్లో ఒక ప్రాఫెట్ లాగా చూస్తాడు. కానీ తర్వాత యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే రక్షకుడని తను తెలుసుకుంటాడు అనమాట, రియలైజ్ అవుతాడనమాట. సో మన లైఫ్ కూడా, మన క్రిస్టియన్ లైఫ్ కూడా జస్ట్ ఉన్న దగ్గర స్టిక్ అయిపోవడం కాదు, మనం ఇంకా కొత్త కొత్తవి ఇన్ ద సెన్స్ స్పిరిచువల్గా మనము గ్రో అవ్వాలి అనే ఒక దాన్ని మనము నేర్చుకోవాలి. సో ఈరోజు మనము 9th చాప్టర్ని కలిసి చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులేలాగు తెరవబడినని వారిని అడగగా, వాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితనెను. వారు ఆయన ఎక్కడనని అడుగగా, వాడు నేను ఎరుగనెను. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పాను. కాగా పరిశీలనలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియ లేలాగు చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతని గూర్చి ఏమనుకొంచున్నావని అడగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనను. వాడు వాడయుండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టెననియు మేము ఎరుగుదు. ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరచనో అదియూ మేము ఎరగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారు. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానని. అందుకు వారు, ఆయన నీకేం చేశాను, నీ కన్నులు ఎలాగో తెరిచనని మరలా వారిని అడగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను.
అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడా, ఆయన వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొంచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పారు. దేవుడిచ్చిన ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.